ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? ఇది అయోమయం అనే కంటే వాస్తవంగా ఎవరికి అర్థం కానటువంటిది. భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్గా ఉండేటువంటి ఓట్ బ్యాంక్ 3-5% ఉంటుంది. యాక్చువల్గా అయితే తెలుగుదేశంతో కలిసినటువంటి సందర్భంలో తటస్థులు కూడా బీజేపీలో యాడ్ అయ్యేవాళ్ళు. అలాగా 94 సందర్భంలో సొంతగానే 7 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లో 7 వరకు 4 అప్పట్లో ఎంపీ స్థానాలు గెలుచుకుంది, 7 వరకు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే ఆ తర్వాత కాలంలో 96లో కూడా సక్సెస్ అయిన తర్వాతనే 99కి వచ్చేటప్పటికి దాదాపుగా పార్లమెంటు స్థానాల్లో కూడా బలంగా సాధించుకోగలిగింది. అయితే 2004, 2009లోకి వచ్చేటప్పుడు 3% పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఇటు నేషనల్ మీడియాలు ఇచ్చినటువంటి సర్వేల్లో వచ్చేటప్పటికి 5-8% పెరుగుతాయి అన్నటువంటి విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అధికార పక్షం, సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశాన్ని నిరోధించినటువంటి పక్షం. ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత దెబ్బతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నేతలందరూ వెళ్ళిపోతే, కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోతే సొంత కాంగ్రెస్ అనేటువంటిది ఉనికి లేకుండా పోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పోటీ చేస్తుంది, కానీ ఎన్ని ఓట్లను చీల్చుది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపబ్లిక్ ఛానల్ ఇచ్చినటువంటి సర్వేల్లో మాత్రం విచిత్రమైనటువంటి లెక్క, ఆశ్చర్యం గొలుపుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రొజెక్షన్లో యూపీఏకి 0, ఎన్డీఏకి 0, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11, తెలుగుదేశం పార్టీకి 14 అయితే ఓట్ షేర్ ప్రొజెక్షన్లో యూపీఏకి 14.9%, ఎన్డీఏకి 5.3%. యూపీఏ అంటే ఎక్సెప్ట్ కాంగ్రెస్ ఇంకేం లేదు అక్కడ. తెలుగుదేశం ఆల్రెడీ తెలుగుదేశానికి విడిగానే ఇచ్చారు. టీడీపీకి 37.4%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35.3%, అదర్స్ 7% అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీ 14% ఓట్లను కనుక సాధిస్తే తెలుగుదేశం పార్టీ అసలు పొత్తే పెట్టుకుంటుంది. ఎందుకంటే 37-14 దగ్గరగా చూసుకుంటే 37, 41, 51, 52% ఓట్లు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35.3 అంటే ఒక్కసారికి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతరులు కూడా 7 చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ అప్పుడు ఎన్డీఏను వైసీపీ లెక్కేసుకుని 35 + 5 40 అవుతుంది. 50-40 మధ్యన తేడా ఉంటుంది. మరి రిపబ్లిక్ సర్వేనే ఫ్యాక్ట్ అయితే కనుక, అదే కొలమానం అయితే కనుక భారీ మార్పులు జరగాలి. కాకపోతే అసలు అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని ఎలా లెక్క కట్టారనేటువంటిది తేలే పరిస్థితి లేదు. బట్ బీజేపీ కాంగ్రెస్లు అయితే ఉనికి కోసం పోరాటం తప్పించి సీట్లని సాధిస్తాయి అంటే సందేహాస్పదంగానే కనబడుతుంది.